జంగల్ రాజ్ ఒకే ఒక స్లోగన్ ఆర్జేడీ కూటమి పవర్ హిట్టింగ్ ని అడ్డుకుంది. నేను వీడని నీడను నేనంటూ బోర్లా పడేసింది. వెంటాడి వేటాడి మరి ఓటమి తీరాలకు చేర్చింది. ఈ ఒక్క మాటతోనే ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని ఎగరేసుకుపోయింది. ఇంతకీ ఏంటి జంగల్ రాజ్? ఆర్జేడీని 20 ఏళ్లుగా ఎందుకు వెంటాడుతోంది మాట? బీహార్ ఎన్నికల్లో హామీలు ఒక ఎత్తైతే జంగిల్ రాజ్ నినాదం మరో ఎత్తు. వాగ్దానాల కంటే పదే పదే ఈ పదాన్ని ఎన్డీఏ కూటమి ప్రధానంగా వినిపించింది. మరోసారి ఆర్జేడీకి పొరపాటున అవకాశం ఇస్తే ఏం జరుగుతుందోనని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వివరించింది. ఫలితంగా ఎప్పట్లాగే ఆర్జేడీని ఓటమి వెంటాడింది. ఎన్డీఏ కూటమిని విజయం వరించింది. జంగల్ రాజ్ ఆర్జేడీ అధినేత లాలు కుటుంబాన్ని మరో 5 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా నిలిపింది. ఇటీవల సమస్తిపూర్ సభలో ప్రధాని మోడీ తన 45 నిమిషాల ప్రసంగంలో 17 సార్లు ఈ పదం వాడారంటే బీహార్ను ఇది ఎంతగా భయపెట్టిందో అర్థమవుతోంది. ఈ ఆందోళనే ఆర్జేడీని 20 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉంచింది. 1990 నుంచి 2005 వరకు లాలు కుటుంబ పాలనలో భయానక దృశ్యాలు ఇప్పటికీ అక్కడి ప్రజల కళ్ల ముందుంటున్నాయంటే జంగల్ రాజ్ విధ్వంసం ఎలాంటిదో తెలియజెబుతోంది. 1997లో ఓ విచారణ సందర్భంగా పాట్నా హైకోర్టు రాష్ట్రంలో పరిస్థితులను ఆటవిక రాజ్యంతో పోలిస్తూ జంగల్ రాజ్ అనే పదాన్ని ఉపయోగించింది. ఈ బ్యాడ్ ఇమేజ్ నుంచి కుటుంబాన్ని బయటపడేయడం కోసం లాలు కేవలం తెర వెనకే పరిమితం అయినా ఆయన కుటుంబ సభ్యులను సైతం జనం పూర్తి స్థాయిలో విశ్వసించలేని పరిస్థితి. మీడియా ఇంటర్వ్యూల్లో జంగల్ రాజ్పై ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తాను అప్పుడు చిన్నవాడిని అని తేజస్వి చెబుతూ ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లాలు పాలనలో బీహార్కు చెప్పుకోదగిన భారీ ఫ్యాక్టరీలు వచ్చిందేమీ లేదు. కానీ ఓ కుటీర పరిశ్రమ మాత్రం భారీగా విస్తరించింది. అదే కిడ్నాప్ పరిశ్రమ. దీనికి తోడు బలవంతపు వసూళ్లు పెరిగాయి. ఆ కుటుంబ పాలన చివరి దశకు చేరే కొద్దీ రాష్ట్రంలో వ్యాపారులు, వైద్యులు, పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్లు పతాక స్థాయికి చేరాయి. వీటి పరిష్కారానికి ఏకంగా లాలు నివాసం నుంచి ఫోన్లు వెళ్లేవని ఒకప్పుడు ఆయనకు రైట్ హ్యాండ్గా ఉన్న సుభాష్ యాదవ్ చెప్పారంటే నాటి పరిస్థితి అర్థమవుతుంది. 1997, 2005లో పరిస్థితులు దిగజారాయి. ఈ సమయంలో 3 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మధ్యలో అతి స్వల్పకాలం నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. కానీ అత్యధిక సమయం పాలన ఆర్జేడీనే చేసింది. లాలు దాణా కుంభకోణం ఆరోపణలతో జైలుకు వెళ్లడంతో ఆయన సతీమణి రబ్రీదేవి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. 2001-4 మధ్యలో ఏకంగా బీహార్లో 1527 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఒక్క 2004లోనే 411 కేసులు వచ్చాయంటే పోలీసుల దృష్టికి రాకుండా సొమ్ములు చెల్లించి ఆత్మీయులను విడిపించుకున్నవారెందరో. ఈ గణాంకాలే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో చెబుతున్నాయి. 15 ఏళ్ల బాలుడు కిసలే కిడ్నాపే లాలు పాలన ముగింపునకు కారణమైంది. 2005 జనవరి 19న డిపిఎస్ స్కూల్ బస్ ఎక్కాల్సిన అతడు కిడ్నాప్ అయ్యాడు. ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అదే ఏడాది జనవరి 27న బీజేపీ అగ్రనేత వాజ్పేయి భాగల్పూర్ వచ్చారు. ఆయన తన ప్రయాణ సమయంలో పత్రికలు చూస్తుండగా కిసలే కిడ్నాప్ వ్యవహారం దృష్టిలోకొచ్చింది. తన బహిరంగ సభలో కహా హై మేరే కిసలే అంటూ ఆయన ప్రసంగించారు. ఇది ఆ రాష్ట్ర రాజకీయాలను, పోలీస్ వ్యవస్థను కుదిపేసింది. వాజ్పేయి ప్రసంగం తర్వాత 10 రోజులకు కిసలేను సమస్తిపూర్ నుంచి రక్షించి 3 కిడ్నాపర్లను ఎన్కౌంటర్ చేశారు. అప్పటికే ఆర్జేడీకి పొలిటికల్గా డ్యామేజ్ జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆర్జేడీ 75 సీట్లకే పరిమితమైంది. ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. అదే ఏడాది అక్టోబర్లో నిర్వహించిన ఎన్నికల తర్వాత జేడీయూ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 1976 నుంచి 2001 వరకు కుల ఘర్షణల్లో 737 మంది ప్రాణాలు కోల్పోతే వీటిల్లో 1991, 2001 మధ్య జరిగిన వాటిల్లోనే 566 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఎస్సీ, ఓబీసీ, అగ్రవర్ణాల వారే బాధితులు. ఒక్క 1997లోనే 130 మంది నరమేధాల్లో చనిపోయారంటే హింస ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. ఇక పప్పు యాదవ్, మహమ్మద్ షాబుద్దీన్, అనంత్ సింగ్, ఆనంద్ మోహన్ సింగ్ వంటి ముఠా నాయకులు సమాంతర పాలనలు కొనసాగించారు. లాలు కుమార్తె రోహిణి పెళ్లి బీహార్లో ఓ సంచలనమైంది. ఈ పెళ్లికి వచ్చే గెస్ట్ల కోసం ఏకంగా ఆర్జేడీ నేతలు కార్ల షోరూం నుంచి 50 సరికొత్త వాహనాలు పట్టుకొచ్చారు. ఇక రబ్రీదేవ్ సోదరులు 100 కొత్త సోఫా సెట్లను షాపుల నుంచి తీసుకొచ్చారు. వరుడుకు చెందిన గ్రామానికి ఏకంగా కొత్త రోడ్లు, టెలిఫోన్ కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ బోర్డు 25 లక్షల రూపాయల మేర నష్టాన్ని చవిచూసింది. ఆర్జేడీ గత పాలన నుంచి వచ్చిన జంగల్ రాజ్ పేరుకు తోడు తేజస్విపై పలు కేసులు ఉండడం కూడా ప్రతికూలంగా మారింది. ఆయనపై 11 క్రిమినల్ కేసులు ఉండడంతో పాటు ఐఆర్సీటీసీ హోటల్ టెండర్ స్కామ్, ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో కూడా ఆయన పేరు వచ్చింది. ఆర్జేడీ నేత శక్తి మాలిక్ హత్య కేసులో కూడా మృతుడి కుటుంబీకులు తేజస్విపైనే ఆరోపణలు చేయడం వంటివి మైనస్గా మారాయి. ఈసారి జంగల్ రాజ్పై ఎన్డీఏ కూటమి ఫోకస్ చేసింది. నాడు లాలు హయాంలో జరిగిన ఆటవిక పాలనను పదే పదే ప్రస్తావించింది. మళ్లీ పొరపాటున అధికారం ఇస్తే ఏం జరుగుతుందో జనానికి అర్థమయ్యేలా వివరించింది.
పోయి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకనుకున్నారో ఏమో ఓటర్లు ఎన్డీఏకు మరోసారి పట్టం కట్టారు.